ఎప్పుడు దూకుతానా ఎప్పుడు నవ్వుదామా అని రెడీగా ఉంటావు కానీ ఇదిగో తెలివి అలాంటిది. మరి ఏంటి అబ్బాయిలు అంటే తెలివైన వాళ్ళు అనుకుంటావా? అవును, మరి అబ్బాయిలు తెలియగలవాళ్ళు కాబట్టి ఇలా ఉన్నాం. అమ్మాయిలు చూడు ఎలా ఉన్నారు. సరే మీ అబ్బాయిలు తెలివైన వాళ్ళతో ఇప్పుడు ఒకసారి ఇక్కడ కుర్రాళ్ళందరితో ఓ వేయించు ఒకసారి నువ్వు. సరే మా వాళ్ళతో తర్వాత వేస్తా, ముందు మీ ఆడవాళ్ళతో ఒక్కసారి ఓ ఇచ్చా. ఆడవాళ్ళందరూ ఒక్కసారి చేతులు పక్కన గట్టిగా అది కాదు అరవటం అంటే, కుర్రాళ్ళు అది అలా అరవాలి, ఏదో ఏదో మొగుల మీద అరిచినట్టు. సరేనా ఇప్పుడు వాళ్ళకి మించిన నుంచి ఒక్కసారి వేసుకున్నాం ఆడవాళ్ళే. చూసినావా ఆ అక్క వీడియో రెండు ఒకటేసారి కవర్ చేసింది అక్క, మామూలు అక్క కాదక్క. ఏదేమైనా మా మగవాళ్ళే తెలియగల. సరే మీ మగవాళ్ళు తెలివైన వాళ్ళైతే ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నువ్వు ఇప్పుడు కన్నాపురం రోడ్లు అలా నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు ఒక ధనమన్న మూట ఒక జ్ఞానమన్న మూట ఎదురయ్యాయి, మీ అబ్బాయిలు ఏం తీసుకుంటారు? మేమైతే ధనమన్న మూట తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళకి జ్ఞానమన్న మూట తీసుకుంటారు. అవును అవును, ఎవరికి ఏది లేదు అదే తీసుకుంటారు, అంతే కదా. అంటే ఏంటి ఆడవాళ్ళకి జ్ఞానం లేదంటే లేదనే అర్థం. సరే ఇప్పుడు జాగ్రత్త, బస్ స్టాండ్ లో అసలు ఆగతాయిలు ఉంటారు, కొంచెం చూసుకున్నాడు. ఎవరండి ఈ చక్కని సొక్క? మీ అక్క. ఎవడురా నువ్వు? పేరేంటో? పేరా సోనాలి. సత్తు బింది వెనకాల సత్తులోనే తీస్తావా? నీకెందుకురా? ఏమండి మీ ఆవిడ గారిని చూస్తుంటే నాకు కవిత గుర్తు వస్తుందండి. దీన్ని చూస్తుంటే కవిత చెప్పిచావు. నీ అడుగులో నా అడుగు, నీ కోసం ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. నేను ఆ టిఫిన్ నేను కడుక్కోలేదు. ఎవడు అరే అసలు నువ్వేం చేస్తా ఉంటావురా? నేనేం చేయనండి, అన్ని మా ఇంట్లో మా పనులే చేస్తారు. అంతమంది పనులు ఉన్నారా? మీ ఇంట్లో బట్టల తోటం మా పనులే, అంట్లు కడగటం మా పనులే, మీ ఆవిడతో సంసారం తెలుసురా రే.